ఎవరైనా వస్తున్నారా అన్న ఇక్కడికి? లేదు, కూర్చోండి. థ్యాంక్ యూ. అయ్యా, ఏంటిది? ఇంత ఘోరమైన ట్రైన్ యాక్సిడెంటా? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కావచ్చు కంట్రీలో అసలు. యా, వెరీ అన్ఫార్చునేట్. చాలామంది చనిపోయారంట కదా. యా, ఇదేంటి? మేము బతుకుండడము దేవుడిదయనే అంటున్న ప్రాణాలతో ఉన్న ప్రయాణికులు ఇంతమంది చనిపోతే కూడా దేవుడిదయ ఏంటో మనోళ్ళు మారరు. దేవుణ్ణి నమ్మరా మీరు? ఛాన్సే లేదు. ఇవన్నీ చూస్తూ కూడా దేవుణ్ణి నమ్మడం ఎలా? ఏంటి భయ్య అది? చదవండి, మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇట్ మైట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. క్రిస్టియన్ ప్యాంప్లెటా? చూడ్డానికి బాగానే ఉన్నారు కదా, ఇవన్నీ ఎందుకు మీకు? అంటే ఇట్లా ప్యాంప్లెట్స్ పంచి కన్వర్ట్ చేయడం పర్ డే ఎంత ఇస్తారంటే మీకు? ఎవరైనా ఎందుకు ఇస్తారన్న? నా సొంత పైసలతో చేస్తున్నా. మీకు చిన్న ఉన్నప్పటి నుంచే చర్చ్లో బ్రెయిన్ వాష్ చేస్తారు కదా, ఇట్లా ఇయ్యాలా చెయ్యాలా అని. అందుకొరకే కదా క్రిస్టియన్స్ అంటే చిరాకు అందరికీ. నేనేమి చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ కాదు. ఒక 2 years బ్యాకే క్రిస్టియన్గా మారాను. అంతకుముందు నా లైఫ్లో ఒక్కసారి కూడా నేను చర్చ్కి వెళ్ళలేదు. అదేంటి 2 years బ్యాకేనా? అసలు మారాల్సిన అవసరం ఏమొచ్చింది? అది ఒక పెద్ద స్టోరీ. ఒకప్పుడు నేను చాలా రాడికల్ ఎక్స్ట్రీమిస్ట్ ఉండే. క్రిస్టియన్స్ అన్నా కన్వర్జన్స్ అన్నా చాలా కోపం వచ్చేది. ఇన్ఫ్యాక్ట్ మా ఖాందాన్లో అందరం ఇంతే. కజిన్స్ ఫ్రెండ్స్తో కలిసి ధర్నాలు, ప్రొటెస్ట్లు, చర్చెస్ని వ్యాండలైజ్ చేయడం, ఇంకా క్రిస్టియన్స్ని అటాక్ కూడా చేస్తుండే. ఇవన్నీ చేస్తున్న టైంలో మా ఫ్యామిలీకి ఒక పెద్ద షాక్ తగిలింది. ఒకరోజు మా చిన్నమ్మ నన్ను, మా ఇంకో చిన్నాన్నని ఇంటికి రమ్మని పిలిచింది. మరి ఇంతగానం అవుతుంటే మాకెందుకు చెప్పలే చిన్నమ్మా? చెప్తే వింటుంది కదా అనుకొని మేమే చెప్పడానికి ట్రై చేసినాం, బెదిరించినాం, గొడవలైనాయి. చచ్చిపోతామంటే కూడా వినట్లే. ఏం చేయాలో తెలియక మీకు చెప్పాల్సి వచ్చింది. ఎప్పటి నుంచి ఎట్లేదు మొదలమ్మా? 1 సంవత్సరం కంటే ఎక్కువనే అనుకుంటా, కానీ మాకు తెలిసి 3 నెలలు అవుతుంది. మా అన్న ఏమంటున్నావు? బిడ్డ మీద ప్రేమతో ఆమెను ఏం అనలేక, పరువు పోతుందని బయట వాళ్ళకి ఏం చెప్పుకోలేక పాపం బాధపడుతుండు. ఇక నేను ఆయన ఊరికి పోయిన టైం చూసుకొని మిమ్మల్ని రమ్మన్నా. మీరు చెప్తే అట్లీస్ట్ వింటదేమో అనుకొని. అరే అన్న, చిన్నాన్న ఎప్పుడు వచ్చినారు? ఇంకా అంత మంచిదేనా? టీ కాఫీ ఏమన్నా ఇవ్వాలా? తాగినట్లే, నువ్వు కూర్చో. ఏడకు వస్తున్నావు బిడ్డ? సండే కదా, ఇంట్లోనే ఉంటావు అనుకున్నా నేను. బయటికి వెళ్ళి వచ్చినాను. ఎక్కడ పోయినావో చెప్పు, వాళ్ళకు కూడా తెలియని. అది చిన్నాన్న చర్చ్కి వెళ్ళి వస్తున్నా చిన్నాన్న. చర్చా? నువ్వు చర్చికి ఎందుకు బిడ్డ? అది కొన్ని రోజుల నుంచి వెళ్తున్నా చిన్నాన్న. అదే ఎందుకు పోతున్నావు అని అడుగుతున్నా. అసలు నీకు చర్చకోవాల్సిన అవసరం ఏముంది? అది చిన్నాన్న అడుగుతున్నాడు కదా, చెప్పు. నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నా చిన్నాన్న. అంటే అంటే క్రిస్టియన్గా మారిన చిన్నాన్న. నేనే బాప్టిజం తీసుకునేటప్పుడు మీ అందరికీ చెప్దామని అనుకుండే. బ్యాప్టిజమా? మదర్ చేస్తున్నావా? లేదు చిన్నాన్న. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఎవరిని అడిగేస్తున్నావు ఇవన్నీ? మూసుకొని అంతా బంద్ చేయి. ఏంది అర్థమవుతుందా? నీకే చెప్పేది. అది కాదన్నా, నేను చెప్పేది వింటే కదా మీకు తెలుస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తే ప్రభు అని నమ్ముతున్నా నేను. ఇంకా క్రిస్టియన్ మంచి చెప్తే తలకెక్తాలే నీకు? ఎక్కువ తక్కువ నకరాలు చేస్తే కాళ్ళు ఇంట్లో కూర్చోబెడతా. మనమేంది, మన ఖాందానేంది, మొత్తం ఇజ్జత్ అంతా తీసి బజార్లో పెడతావు నువ్వు. బజార్లోనా?
నేను ఏం తప్పు చేసినా నాన్న? తప్పు కాకుండా పెద్ద గొప్ప పని చేసిన అనుకుంటున్నావు నువ్వు. నేను చెప్పినట్టు అన్ని మూసుకొని ఆపే, అది కాదు. మాట్లాడకు. ఒక్కసారి నేను చెప్పేది కూడా వినండి కదా. ఏంది వినేది? ఆగరా ఆగు, వినమంటుంది కదా. ఇట్లా మాట్లాడుతుందో చూసినావు చిన్న, ఇంత కూడా భయం లేకుండా, మనకి మన మతానికి ఇజ్జత్ ఇవ్వకుండా. సరేరా ఒకసారి విందాం. చిన్నానా, మనం మాట్లాడుతుందా ఇట్లానే ఉందా మరి ఇప్పటిదాకా? అదే చిన్నాన్న, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకున్నా, ఇంకా క్రిస్టియన్గా మారినా. ఏమంటున్నావు బేటా? క్రిస్టియన్ పోరనే ఉన్నా లవ్ చేసినవే ఏంది? ఆడు కన్వర్ట్ అయితే కానీ పెళ్లి చేసుకున్నాడా? అట్లేమన్నా ఉంటే చెప్పు, నేను మాట్లాడతా. అట్లేం లేదు చిన్నాన్న. మరి ఫ్రెండ్స్ ఎవరన్నా బ్రెయిన్ వాష్ చేసిరా ఏంది? పక్కా అదే ఉంటుంది చిన్నానా. అందుకే ఈ క్రిస్టియన్ స్కూల్స్లో కాలేజెస్లో చేర్చదీలని ఇవే నేర్పిస్తారు. అదేం కాదు చిన్నాన్న, నేను కూడా ఈ ఫ్యామిలీలోనే పుట్టిన. ఎవరి వల్లనో మారిపోయేంత వీక్ మైండ్ కాదు కదా చిన్నాన్న నాది. అది మీ అందరికి కూడా తెలుసు. గట్టిగా ఇది నిజం అనిపిస్తేనే తప్ప నమ్మను కదా నేను. మనమే ఎవరైనా మార్చినా ఊకోము, ఎంత దూరమైనా పోతాము. అట్లాంటిది తలేడ పెట్టుకోవాలి మేము. నేనేం చెడ్డ పని చేయలే కదా చిన్నాన్న. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని నమ్మిన అంతే. ఇంకా ఆయన కోసం బతకాలని డిసైడ్ అయినా. అదే సడన్గా ఏంది ఇది? సడన్ ఏం కాదు, నాకు ఎప్పటి నుంచో లైఫ్ గురించి చాలా క్వశ్చన్స్, డౌట్స్ ఉండే. అసలు నేనేంటి, దేవుడు ఎవరు అని తెలుసుకునే ప్రాసెస్లో చాలా రీసెర్చ్ చేసి చదివి నిజం తెలుసుకున్నా. అసలు నేను కల్లో కూడా అనుకోలేదు నాన్న ఇట్లా మారుతా అని. కానీ నాకే తెలియకుండా బైబిలే నన్ను మార్చింది. బైబిల్ మార్చడం ఏంది బేటా? ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? ఇంత చదువుకొని ఇంత తెలివి పెట్టుకొని మొండిగా మాట్లాడకు నువ్వు ఇట్లా. అది నేను చెప్పలేను చిన్నాన్న. మీరు సొంతంగా బైబిల్ చదివితే తప్ప మీకు అర్థం కాదు నేను ఏం మాట్లాడుతున్నావు? దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? మేము బైబిల్ చదవడం ఏంది? అట్లా అనలే చిన్నాన్న నేను. ఫాల్తుదానా తలకా తిరుగుతుందా నీకు? మనల్ని కూడా మాడమంటుంది, కులం తక్కువ మతానికి సిక్కు లేకుండా. అన్నా ఇది ఆ తెల్లోళ్ళకి అమ్ముడు పెంచిందనా? ఇంకా అర్థమైతలే? మన జాతి, మన మతం, మనం నమ్మేది, మనం చేసేదంతా తప్పంట. మన తల్లి నమ్ముకొని వేరే మతానికి రమ్మంటుంది. నేను మాటలు అనలే కదా. పోలీసా నువ్వు అన్నది అదే, నీ ఉద్దేశం అదే. నా ప్లీజ్ నీకు దండం పెడతానా, నన్ను వదిలేనా? ఏంటి వదిలేసేది? ఇక్కడ నేను చంపి పొంద పెడితే ఆర్కెటోడు కూడా ఉంటాడు, మీ డాడీ కూడా హ్యాపీ ఉంటాడు. ఎందుకే ఇట్లా చేస్తున్నావు? మన పరువు మొత్తం తీస్తున్నావు. ముందు ఈ పిచ్చిలోంచి బయటికి రా. ప్లీజ్ నాన్న. అందరి కోపం తెప్పిస్తున్నావు. నా వల్ల ఎవరికేం నష్టం లేదు కదా చిన్నాన్న. ఇచ్చేద్దానా? నువ్వు చేసే పని వల్ల మన జాతిగా నష్టం. చిన్నానా ఇట్లా కాదు, నువ్వు పోయి బైబిల్ తీసుకురా. ఇక్కడే కాల్చి పెడితే ఎవడొచ్చి కాపాడతాడో చూస్తాం. అన్న మీకు ఎట్లా చెప్పాలి నాకు అర్థమైతలేదు. దేవుడు నన్ను మార్చిండు అన్న. ఇప్పుడు మీరు బైబిల్ కాలబెట్టాక నేను వెనకకి రాలేను. రాలేవా? ఏమి ఎందుకంత కావరం నీకు? రాలేనన్నా. రాలేవా? ఎందుకంటే నేను అనుకుంటే మారలే అన్న. దేవుడే నన్ను మార్చిండు. మళ్ళీ అట్లనే మాట్లాడతావు. బంద్ చేస్తావా లేదా ఇదంతా? బంద్ చేయవా? 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 చర్చికి పోనని చెప్పు. ఇవన్నీ బంద్ చేయి. ఏసు దేవుడు కాదనుకో. చర్చికి పోనని చెప్పు. బంద్ చేయవే. బంద్ చేయి. నీకు చెప్తుంది నీకే. బంద్ చేయవా? బంద్ చేయవా? ఇట్లా కాదే నిన్ను. ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇట్లా కాదు. ఒప్పుకుంటావా లేదా? ఆయన దేవుడు కానీ ఒప్పుకుంటావా లేదా? పరువు తీస్తావా కుటుంబాన్ని నువ్వు? మన మతం ఏంటి, నువ్వు చేసే పనులేంది నువ్వు? నాకు అర్థం కావట్లేదు. చెప్పవే నువ్వు. నిన్ను చంపేస్తేనే కరెక్ట్. ఏమైందా నీకు? నిజంగా చంపుకుంటామైంది? నువ్వు ఆయన చెప్పింది పిచ్చి మతం ఏందో వదిలేయచ్చు కదా బెట్ట.
ఆమెను అలా చూస్తుంటే నాకేం అర్థం కాలేదు భయ్యా. ఏంది అసలు? చంపడానికి వస్తుంటే కూడా వింటలేదు. ఇష్టమైన మనుషుల కోసమో ఇంకేదో పిచ్చి కోసమో ఇలా చేయడం చూసినాం కానీ కనబడని వినబడని దేవుడనే ఒక నమ్మకం కోసం, మతం కోసం ఇలా చావడం అనేది నేను ఎప్పుడు చూడలేదు భయ్యా. తన మొండితనం చూసి నాకు అర్థమైపోయింది భయ్యా. ఏం చేసినా ఏం చెప్పినా యేసుప్రభుని నమ్మడం వదలదని. ఇంకా నేను కూడా అంత అగ్రెసివ్గా ఉండలేకపోయినా. నిజంగా చచ్చిపోతుంటే కూడా ఎందుకు ఇట్లా మొండిగా చేస్తున్నావు భయం లేకుండా? ఏం నశలో నువ్వు బెట్ట అసలు నువ్వు? భయం ఎందుకు చిన్నానా? అదే దేవుని చిత్తం అయితే సంతోషంగా చచ్చిపోతా. పిచ్చి పట్టిందా? పిచ్చిలాగా అనిపిస్తుంది చిన్నానా, కానీ నిజం. ఏంటి? నేను బ్రతికేదే దేవుని కోసం. అలాంటిది ఆయన్నే పిలుచుకుంటే ఇంకా మంచిదే కదా. మంచిదా? అవును చిన్నానా, ఎందుకంటే నాకు తెలుసు నేను చనిపోయిన వెంటనే నేను ఆయన దగ్గరికి వెళ్తా అని. ఎవరో ఏమో చేసినారా నిన్ను? నిజం తెలుసుకున్నా అన్న, అంతే, ఇంకేం కాలేదు. నిజమంట నిజం. ఏందే మాకెవ్వరికి తెలియదు నా నిజము? నిన్ను నన్ను మనందరినీ చేసిన దేవుడు ఒక్కడే అన్న నిజం. మనం పాపం వల్ల ఆయనకు దూరం అయితే మన శిక్షని యేసుక్రీస్తు భరించి మళ్ళీ దేవునికి దగ్గర చేసిందన్న నిజం. మన దేశానికి మన భాషకి సంబంధం లేనుడు అసలు నాకు దేవుడు ఎట్లయితాడే? దేశానికి ఒక దేవుడు ఉంటాడు అనుకుంటున్నావా అన్నాను? అది నువ్వు నమ్ముతున్నావు కూడాను. ఈ మాయమాటలు చెప్పే ఏదో ఆశ చూపించి కన్వర్ట్ చేస్తారు చిన్న. ఏదో ఆశపడ్డానికి నాకు మా డాడీ కంటే ఇంకెక్కువ ఎవరేం ఇవ్వలేరన్న. అది మీ అందరికి కూడా తెలుసు. ఏమనంటే రైస్ బ్యాగ్ అని పైసలు ఇస్తున్నారని ఉత్తగానే అనడమే తప్ప నిజంగా ఎప్పుడన్నా ఎవరన్నా తీసుకొని కన్వర్ట్ అవ్వడం నువ్వు చూసినావా అన్న? నాకేం తక్కువైందని ఆశపడ్డానికి? సిగ్గు శరం తక్కువైంది, ఇంకా మమ్మల్ని తప్పు పడుతున్నావు. మేము చేసేది నమ్మేది అంత తప్ప అనుకుంటా. ఏంటిదన్నా నువ్వు నమ్మేది? ఒకరిని కొట్టడం, చంపడం, ఇట్లా వేరే మతంలోకి మారితే హింసించడం, ఎందుకు మారుతున్నారని తెలుసుకోకుండా. ఇట్లా మన దేవుడిని మతాన్ని వదిలి బయటకు పెట్టేళ్ళకి ఇట్లానే శిక్ష పడాలి. నువ్వు దేవుడు అన్న శిక్షించడానికి కాదు, కానీ ఇదంతా దేవుడి కోసమే చేస్తున్నాం. నువ్వు నిజంగా అసలు దేవుని నమ్మితే, దేవుని భయం ఉంటే ఇదంతా చేస్తావా అన్న? దేవుని కోసం చేస్తున్నా అని అనుకుంటున్నావు అంతే. నీ కోసం, నీ పరువు కోసం చేస్తున్నావు ఇదంతా. అవునే, నా కోసం చేస్తున్నా, నా ఇష్టంతో చేస్తున్నా. అయితే అండి, నేను కూడా నా ఇష్టంతోనే మారినా అన్న. నేను చేసేది తప్పు కాదు, కానీ నువ్వు చేస్తుంది తప్పు. నువ్వు మోసం చేసుకోకు. తప్ప నేనేం తప్పు చేసినా అని చిన్నగా కోపం వచ్చింది ఆ మాట విని. కానీ తర్వాత తను మాట్లాడిన మాటలు నన్నేం రియాక్ట్ అవ్వనివ్వకుండా సైలెంట్ అయిపోయేలా చేసినాయి. ఖచ్చితంగా తప్పే అన్న. ఒకరికి నువ్వు ప్రాణం పోల్చినావా, నువ్వు పుట్టించినావా? ఎవరన్నా నీకు నచ్చినట్టు ఎందుకు ఉండాలి? మనిషికి ప్రాణం ఇచ్చేది తీసేది దేవుడు ఒక్కడే. అలాంటిది మనం ఆయనకి నచ్చినట్టు, ఆయన చెప్పినట్టు ఉండాలి కదా. ఇంకెవరికో నచ్చినట్టు ఎందుకు ఉండాలి? ఇప్పుడే నా ప్రాణం దేవుడు తీసుకుంటే కూడా ఆయన ముందు నేను గర్వంగా నిలబడగలుగుతా. ఆ నమ్మకం నీకుందా అన్న? ఆయన ముందు ఏ తప్పు చేయనట్టు నిలబడగలవా? నిజమే కదా, ఇవన్నీ నేను దేవుని పేరు మీద, మతం పేరు మీద చేస్తున్నా. అసలు దేవుడే ఉంటే ఇవన్నీ సహిస్తాడా? ఈ అన్నీ చేస్తూ నేను దేవుడి ముందు నిలబడగలనా అని ఆలోచిస్తేనే చాలా భయమేసింది నాకు. కోపం తెచ్చుకోకుండా లాజికల్గా ఆలోచించానా? నువ్వు చేసే పనులు బయట గర్వంగా చెప్పుకోగలవా? వాటి వల్ల హాయిగా ఉంటావా? అసలు రోజు ప్రశాంతంగా పడుకుంటావా? దేవుడి నుంచి తప్పించుకోగలవా? చెప్పు. తను అట్లా అడుగుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆలోచనలో పడిపోయినా. నా దగ్గర ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ లేదు. ఇంకా ఆ రోజు ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయినా. ఒక 2 రోజులు మనశ్శాంతి లేదు. ఏంటా అని తెలుసుకుందామని ఇంకా నేనే వెళ్ళి బైబిల్ తీసుకొని చదవడం స్టార్ట్ చేశాను.
మెల్లమెల్లగా నాకున్న చాలా ప్రశ్నలకి జవాబు దొరకడం, దేవుని గురించి, మనిషి గురించి, పాపం గురించి, వీటన్నిటి గురించి చాలా అర్థమవడం స్టార్ట్ అయింది. నేను చేసిన తప్పులకి ఆ దేవుడే వచ్చి సులువు మీద చనిపోవడం, దానివల్ల నాకు క్షమాపణ దొరకడం అనేది నన్ను చాలా ఎఫెక్ట్ చేసింది భయ్యా. ఇంకా ఆ రోజు నుంచి నేను కూడా యేసుక్రీస్తే దేవుడుగా, నా ప్రభువుగా, రక్షకుడిగా నమ్మడం స్టార్ట్ చేసిన. కానీ మీరిప్పుడు ఈ ప్యాంప్లెట్స్ పంచి వేరే వాళ్ళని కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరు కన్వర్ట్ చేస్తున్నారు భయ్యా? మీరు చేసేదేంటి మరి? శుభవార్త చెప్తున్నాము. అర్థం కాలేదు. ఏం శుభవార్త? మన పాపం నుండి, దానివల్ల కలిగే శిక్ష నుండి యేసు ప్రభువే రక్షించాడు అన్నటువంటి శుభవార్త. అసలు యేసు మాత్రమే రక్షకుడని ఎవరైనా ఎందుకు నమ్మాలి? నేను చెప్తున్నా కాబట్టి నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు బైబిల్ చదివి తెలుసుకొని నిజమనిపిస్తే నమ్మొచ్చు. అదే మీరు బైబిల్ చదవమని చెప్పేదే మతం మార్చడానికి కదా. ఈ కన్వర్జన్స్, మత మార్పిడి అనేది ఎవరో చేస్తే కాదు భయ్యా, హృదయం మారాలి. అది ఆ దేవుడే చేయగలడు. నా అంత ఘోరమైన మనిషిని ఆ దేవుడు తప్ప ఇంకెవ్వరు మార్చలేరు. ఆయన చేస్తేనే మారగలం కూడా. అలా కాకుండా ఊరికనే మారితే అది నిలబడదు. పేరు మారుతుందేమో కానీ జీవితం మారదు. కానీ పర్సనల్గా లాభం లేకుండా ఎవరైనా ఎందుకు మారుతారు? ఏం లాభం ఉంటుంది భయ్యా? క్రిస్టియన్గా మారితే రిజర్వేషన్స్ పోతాయి, సొసైటీలో చిన్న చూపు, అందరితో మాటలు పడాలి, కొన్నిసార్లు సొంత ఫ్యామిలీనే దూరం పెడుతుంది. అండ్ క్రిస్టియన్గా మారితే చాలా కష్టాలు ఉంటాయనేది అందరి ఒపీనియన్ కూడా బయట. ఓన్లీ క్రిస్టియన్గా మారితేనే రక్షింపబడతారంటే కొంచెం సిల్లీగా, యారగెంట్గా అనిపించట్లేదా? బైబిల్ ప్రకారం రెండే: పాపంలో ఉన్నవారు, పాపం నుండి రక్షణ పొందినవారు. ఆ రక్షణ యేసుక్రీస్తు వలనే అనేది నిజం. అది మీ నమ్మకం అంతే. మీ నమ్మకాలతో మీరుండక అందరికీ పంచాల్సిన అవసరం లేదు కదా. ఆ ట్రైన్ యాక్సిడెంట్ అవ్వకముందు ఆ పట్టాలు తప్పున్నాయని మీకు తెలిస్తే మీరు ఆ యాక్సిడెంట్ని ఆపడానికి ట్రై చేసేవారా లేదా? ఖచ్చితంగా నా శక్తి అంతా పెట్టి ట్రై చేస్తుండే. ఇది అంతే. నేను దేవుని తెలుసుకోకముందు ఈ కన్వర్జన్స్ ఆపడానికి చాలా పని చేసేవాడిని. అలాంటి దేవుని వల్లే నా జీవితం మారినప్పుడు వేరే వాళ్ళకి చెప్పకుండా ఎలా ఉంటా భయ్యా? ఇప్పుడు ఇంకా ప్రాణం పెట్టి పని చేయాలి కదా. నా చుట్టూన్న వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్నారని తెలిసి కూడా చెప్పకుండా ఉండడం చాలా తప్పు కదా భయ్యా. ఇక్కడ చనిపోయినాక అందరం దేవుని ముందు నిలబడాల్సిందే. మనం చేసే ప్రతి పనికి, మాటకి, ఆలోచనకి ఆయనకి లెక్క అప్పచెప్పాల్సిందే. అక్కడ పడే శిక్షని మనం ఊహించుకోలేం. దాని నుండి కాపాడడానికే ఈ ప్రయత్నం. చదవండి. మీకు ఇంకా తెలుసుకోవాలనిపిస్తే వెనక నా నంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయొచ్చు. ఉంటాను భయ్యా.